హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టు అప్డేట్స్. ఈరోజు మనం అసలు యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా రెడీ చేస్తారు అండ్ క్వశ్చన్ పేపర్ రెడీ చేసిన తర్వాత నుంచి మన చేతికి క్వశ్చన్ పేపర్ వచ్చేదాకా మధ్యలో జరిగే ఈ ప్రాసెస్ కానీ మీరు కానీ తెలుసుకోగలిగితే మీరు రాబోయే అది రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, ప్రిపేర్ అవ్వడానికి ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఫస్ట్లీ మనకి యూనివర్సిటీలో సిలబస్ కాపీని తీసుకొని ఆ సిలబస్ కాపీని 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్కి లేదా 4 మెంబర్స్కి మ్యాక్సిమం 4 మెంబర్స్ లోపలే ఉంటారండి. సో ఈ 4 మెంబర్స్కి యూనివర్సిటీ సిలబస్ కాపీని ఫార్వర్డ్ చేస్తుంది. ఫార్వర్డ్ చేసి వాళ్ళని క్వశ్చన్ పేపర్ని రెడీ చేయమంటారు. ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ప్రొఫెసర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా అయి ఉండొచ్చు, లేదా యూనివర్సిటీ కింద జరిగే అంటే ఇప్పుడు మనలాంటి కాలేజెస్లో నుంచి అయినా కొంతమంది ప్రొఫెసర్స్ని, సీనియర్ ఫ్యాకల్టీస్ని వీళ్ళు గ్యాదర్ చేసుకొని క్వశ్చన్ పేపర్ని సిలబస్ని ఫార్వర్డ్ చేసి క్వశ్చన్ పేపర్ని రెడీ చేయమంటారు. ఇక్కడ ప్రొఫెసర్ని రెడీ చేసేటప్పుడు ఒక లాజిక్గా ఉంటుంది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి కాలేజెస్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తుంటాడు, బట్ యూనివర్సిటీలో డైరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా ఉంటుందా? ఎప్పుడో రేర్. కాకపోతే మనకు వచ్చేటప్పటికి డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఉండదు. 2 టాపిక్కి సంబంధించి ఒకే క్వశ్చన్ 10 మార్క్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంటాడు. సో కానీ మనం ఒకే టాపిక్ని డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్లో మిడ్లో అయినా రాసుంటాం, అసైన్మెంట్లో రాసుంటాం. సో ఇక్కడ ప్రొఫెసర్ రెడీ చేసి 3 మెంబర్స్ కానివ్వండి, 4 మెంబర్స్ కానివ్వండి, 2 మెంబర్స్ అయినా సరే ప్రిపేర్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ని ప్రతి సబ్జెక్టు యూనివర్సిటీ రెడీ చేసుకుంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎగ్జామ్ అనుకుందాం. మనం ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ రూమ్లోకి వెళ్తాం అనగా మీకు అంటే కాలేజెస్ ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ పడి ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్ సెంటర్స్కి యూనివర్సిటీ ఒక స్క్వాడ్ను ఎవరినో ఒకటి అలర్ట్ చేసి ఉంటారండి. సో మనకి ఒక్కొక్కసారి మన కాలేజెస్ ఫ్యాకల్టీస్ కూడా రౌండ్స్కి వస్తుంటారు. సో ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. దీనికంటే ముందు నేను ఇంకో చిన్న విషయం, కొంతమంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొంతమంది కాదు, కొన్ని కాలేజెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక బుక్ని ఇవ్వడమో లేదా ప్రింట్అవుట్ తీసి PDF ఫార్మాట్లో ఇవ్వడమో ఇలా చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అటువంటి వర్కౌట్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంపార్టెంట్ కాని క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనం 2 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తాడేమో ఈ క్వశ్చన్ చదవలేదు అనుకునే అప్పుడు అది డైరెక్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఇచ్చి ఉండొచ్చు, లేదా 10 మార్క్స్ డైరెక్ట్గా ఇచ్చేసి ఇంకో కాన్సెప్ట్ని కూడా లింక్ చేసి ఇవ్వచ్చు. ఇటువంటిప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వాల్యూ ఉండకుండా కూడా ఉండొచ్చు. అలా అని చెప్పి నేను టోటల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వాల్యూ ఉండదని చెప్పను. ఒక్కొక్కసారి టఫ్గా తగలాలి క్వశ్చన్ పేపర్ అంటే మాత్రం ఇంపార్టెంట్ లేని టాపిక్స్ని కూడా టచ్ చేస్తాడు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్ పేపర్ రెడీ చేసిన తర్వాత మనం ఎగ్జామ్ ఇంకా హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వద్ది అన్నప్పుడు ఎవరైతే స్క్వాడ్స్ వచ్చుంటారో, అంటే మన కాలేజెస్ ఫ్యాకల్టీ కానీ బయట కాలేజెస్ ఫ్యాకల్టీస్ కానీ ఎవరో ఒకటి వచ్చుంటారు రౌండ్స్ కోసం. వీళ్ళు ఎగ్జామ్ అయిపోయేంత వరకు, ఎగ్జామ్ అయిపోయి మీరు మీ బుక్లెట్స్ని బండిల్ ప్యాక్ చేసేసి కొరియర్కి పంపించేంత వరకు, పోస్ట్ ద్వారా పంపించేంత వరకు వాళ్ళు ఆ కాలేజెస్లోనే ఉండాలి. ఇక్కడ ప్రొఫెసర్ ఎవరైతే రెడీ చేశారో క్వశ్చన్ పేపర్స్, అది 3 ప్రొఫెసర్స్ కానీ 4 ప్రొఫెసర్స్ కానీ 2 ప్రొఫెసర్స్ కానివ్వండి, వీళ్ళు రెడీ చేసింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టూడెంట్స్ లోపలికి వెళ్తారు రూమ్లోకి అన్నప్పుడు ఈ స్క్వాడ్ ఎవరైతే వస్తారో, బయట కాలేజెస్ నుంచి ఎవరైతే ఫ్యాకల్టీస్ రౌండ్స్కి వస్తారో ఆ ఫ్యాకల్టీస్ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ అనేది యూనివర్సిటీ ర్యాండమ్గా కొన్ని కాలేజెస్కి పంపిస్తుంది. కాలేజెస్కి పంపించి మేము ఇలా 4 సెట్స్ని రెడీ చేసుకున్నాం, మీరు ఈ 4 సెట్స్ చెక్ చేసుకొని ఏ క్వశ్చన్ పేపర్ని ఫైనల్ చేద్దాం అని కొన్ని కాలేజెస్ని అడుగుతుందండి. అన్ని కాలేజెస్ దగ్గరికి రాదు, కొన్ని కాలేజెస్ని, వాళ్ళకి కావాల్సిన కాలేజెస్ని, కొంచెం పేరు ఉన్న కాలేజెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అడగడం జరుగుతుంది. ఆ పేరు గల ఉన్న కాలేజెస్ వాళ్ళు ఎవరైతే ఆ సబ్జెక్ట్సే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ M1 టీచ్ చేస్తున్నారు అనుకోండి, ఒక కాలేజ్లో M1 చెప్పే ఫ్యాకల్టీ అవుట్ స్టాండింగ్ ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ అనుకుందాం. అటువంటి ప్రొఫెసర్స్ని పిలిచి, సో యూనివర్సిటీ మేము ఇలాగా 4 సెట్స్ని రెడీ చేసాము, ఈ 4 సెట్స్లో మీరు ఏ సెట్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారో అని చెప్పి ఆ కాలేజెస్ని యూనివర్సిటీ అడుగుతుంది. అడిగినప్పుడు ఏదైతే ఎక్కువ కాలేజెస్ వాళ్ళు ఫైనలైజ్ చేస్తారో ఆ ఫైనలైజ్ చేసిన ఆ క్వశ్చన్ పేపరే మనకి బయటికి రిలీజ్ చేస్తారు. బయటికి రిలీజ్ చేసే దానికంటే ముందు ఇక్కడ యూనివర్సిటీ డీల్ అయిపోయింది, క్వశ్చన్ పేపర్ ఒక పేపర్ని రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత
ఎవరైతే బయట కాలేజ్ నుంచి మనకి రౌండ్స్కి వస్తారో కాలేజ్ ఫ్యాకల్టీస్, ఆ ప్రొఫెసర్స్ వచ్చేంత వరకు ఏ కాలేజ్లో అయితే సెంటర్లు పడున్నాయో ఆ సెంటర్లో పడిన వాళ్ళకి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసే రైట్ అయితే ఉండదు. అండ్ వీళ్ళు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, కాలేజెస్ వాళ్ళు యూనివర్సిటీ అయితే పంపిస్తుంది, కానీ ఎవరైతే బయట కాలేజ్ నుంచి ప్రొఫెసర్ వస్తారో ఆ ప్రొఫెసర్ వచ్చేంత వరకు ఏ కాలేజ్ సెంటర్ ఎగ్జామ్ సెల్ అయినా సరే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేయరండి. క్వశ్చన్ పేపర్ లీక్ అనేది అవ్వదు. లీక్ అనేది ఈ విధంగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అనేది క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారు. దీనికి ఓవరాల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, మీరు సిలబస్ కాపీని కానీ ప్రిపేర్ అయితే, నేను 5 యూనిట్స్ కూడా పర్లేదండి, రెగ్యులర్ స్టూడెంట్ అయినా సరే సప్లిమెంటరీ స్టూడెంట్ అయినా సరే 5 యూనిట్స్లో పక్కాగా 3 యూనిట్స్ ఏ టాపిక్ని మిస్ చేయకుండా మీరు ఖచ్చితంగా 3 యూనిట్స్ చదవగలిగితే మాత్రం యూ డెఫినెట్లీ యూ కెన్ క్లియర్ ద సబ్జెక్ట్, డౌటే ఉండదు. దీనికంటే ముందు మీరు 3 యూనిట్స్ ప్రిపేర్ అవుతారు, 30 మార్క్స్కి అటెంప్ట్ చేస్తారు. 2 మార్క్స్ వచ్చేటప్పటికి ఐ థింక్ 3 యూనిట్స్ కాబట్టి 6, 12 మార్క్స్ అక్కడ రాయగలరు. కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క క్వశ్చన్ని కూడా మిస్ చేయకండి. ఎందుకంటే మనం ఏదో ఒకటి ఆ రెలవెంట్గా టచ్ చేసినా కూడా, నువ్వు ఒక 3 to 4 లైన్స్ రాసినా కూడా 2 మార్క్స్ దగ్గరికి వచ్చేప్పటికి ఏం పెద్దగా చెక్ చేయరు. 10 మార్క్స్ దగ్గర కొంచెం చెక్ చేస్తారు, కానీ 2 మార్క్స్ దగ్గర అంత గట్టిగా ఏం చెక్ చేయరు. అక్కడికి వచ్చేటప్పటికి మినిమం 1 మార్క్ ఈజీగా వేసేస్తారు. 2 మార్క్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. అండ్ 2 మార్క్స్ స్టార్టింగ్లో రాయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం మనం ప్రిపేర్ అయి ఉంటాం అండ్ మనకి ఈజీగా రాయగలం అనే క్వశ్చన్స్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి 10 మార్క్స్. 2 మార్క్స్ మాత్రం లాస్ట్లో స్టార్ట్ చేయండి. ఇంకా మీరు డెఫినెట్గా పాస్ అవుతారు. సిలబస్ కాపీని ప్రిపేర్ అయ్యి ప్రతి టాపిక్ని 3 యూనిట్స్లో ఏ టాపిక్ని మిస్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. ఏం భయం ఏం అవసరం లేదు. బీటెక్ అన్నప్పుడు సప్లీలు ఉంటాయి, కానీ ఎంత తొందరగా క్లియర్ చేసుకుంటే అంత బెటర్ మనకి. ఎందుకంటే సర్టిఫికేట్లో ఇయర్ అండ్ మంత్ మెన్షన్ చేస్తారు. సో అది మెన్షన్ చేసినప్పుడు రేపు మనం జాబ్ పర్పస్ కానీ ఏ విధంగానే వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ప్రిపేర్ అయితే బెటర్. ఎందుకంటే ఇంక నెక్స్ట్ మంత్ నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో వచ్చి కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. Thank you so much for watching JNTU Updates. Keep supporting for JNTU Updates.